మాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతిపై రాజమండ్రి పోలీసులు ప్రకటన చేశారు. హైదరాబాద్ నుండి రాజమండ్రి వరకు ప్రవీణ్ పగడాల జర్నీ మొత్తాన్ని సీసీ కెమెరాల ద్వారా పోలీసులు ట్రాక్ చేశారు. దానికి సంబంధించిన బ్రేకింగ్స్ అందుతున్నాయి. మాస్టర్ ప్రవీణ్ మృతిపై డీఐజీ అశోక్ ప్రకటనకు సంబంధించిన బ్రేకింగ్ ని మనం చూస్తున్నాం. మాస్టర్ ప్రవీణ్ ప్రయాణం మొత్తం పరిశీలిస్తున్నామని చెప్పారు. ఈ నెల 24న ప్రవీణ్ హైదరాబాద్ నుండి బయలుదేరారని చెప్పారు. మాస్టర్ పోస్ట్ మార్టం వీడియోను కూడా రికార్డ్ చేశామన్నారు. మాస్టర్ శరీరంపై రాపిడ్ గాయాలు ఉన్నట్టుగా వైద్యులు గుర్తించారు అన్నారు. ఎవరికైనా అనుమానాలు ఉంటే మమ్మల్ని సంప్రదించవచ్చు అంటూ చెప్పారు పోలీసులు. సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడితే మాత్రం చర్యలు తీసుకుంటామన్నారు డీఐజీ. సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలిస్తున్నామని చెప్పారు ఎస్పీ నరసింహ. పోస్ట్ మార్టం నివేదిక పూర్తి స్థాయిలో రావాల్సి ఉంది అన్నారు ఎస్పీ నరసింహ. మాస్టర్ ప్రవీణ్ పగడాల హైదరాబాద్ టు రాజమండ్రి జర్నీ మొత్తాన్ని సీసీ కెమెరాల ద్వారా మానిటర్ చేశామన్నారు ఏలూరు రేంజ్ డీఐజీ అశోక్ కుమార్. విజయవాడలో పాస్టర్ 3 నుంచి 4 గంటలు ఆగారని దానిపై ఎంక్వైరీ చేస్తున్నామని చెప్పారు. మీతో పని చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. మీరే బెస్ట్ బాస్. ఇప్పటి వరకు మేనేజర్గా ఉన్నాను, ఇప్పుడు బాస్ అవుతాను. ఎలా? బాస్ వాలా బీ ద బాస్. వారి మూమెంట్ అంతా కూడా బయలుదేరినప్పటి నుంచి వారు మరణించేంత వరకు పూర్తిగా ట్రాక్ చేయడం జరుగుతూ ఉంది. విజయవాడలో వారు ఎవరిని కలిశారు, 4 గంటలు ఎక్కడ ఉన్నారు అనేది మాత్రము ఇంకా పూర్తిగా ఒక టీమ్స్ అక్కడ పూర్తిగా దర్యాప్తు చేస్తున్నాయి. విజయవాడ సిటీలో ఉన్న సీసీ కెమెరాస్ని కూడా మేము పరిశీలిస్తున్నాం. కొన్ని అబ్రేజన్ ఇంజరీస్ చేతుల మీద, బాడీ మీద ఉన్నాయంటే ఏదన్నా రాపుడు గాయాలు ఉన్నాయన్నారు. లాసరేటెడ్ ఇంజరీస్ ఫేస్ మీద ఉన్నాయని చెప్పారు. ఫ్రంట్ సైడ్ ఆఫ్ ద ఫేస్ మీద ఉన్నాయని చెప్పారు లాసరేటెడ్ ఇంజరీస్. అయితే ఈ టాక్సికాలజీ రిపోర్టు, ఎఫ్ఎస్ఎల్కి టాక్సికాలజీ రిపోర్టు, ఫర్దర్గా పెథాలజీ కూడా కొన్ని రిపోర్ట్స్ పంపారు. ఎందుకంటే ఒక కాలిన గాయం కాలు మీద ఉంది, అది ఎటువంటి గాయం అని చెప్పడానికి పెథాలజీ కూడా ఈ రిపోర్ట్స్ కోసం పంపడం జరిగింది. సో ఇవన్నీ పూర్తి రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఈ మనము ఇన్వెస్టిగేషన్ అంటే ఎందుకు వారు చనిపోయారనేది పూర్తిగా మనము నిర్ధారించడం జరుగుతుంది. ఇక మొత్తం టోల్ గేట్ల సీసీ ఫుటేజ్ ని పరిశీలించామని చెప్పారు తూర్పుగోదావరి ఎస్పీ నరసింహ. చౌటుపల్, కొర్లపహాడ్, చిల్లకల్లు, కీసర, పొట్టిపాడు, కల్లపర్రు, నల్లజర్ల, కొవ్వూరు, కొంతమూరు చెక్పోస్ట్ దగ్గర ఏ టైంకి పాస్టర్ ప్రవీణ్ జర్నీ చేశారో తెలుసుకున్నామన్నారు. పాస్టర్ ప్రవీణ్ రాజమండ్రి వచ్చిన విషయం ఆయన భార్యతో పాటు జాన్, ఆకాష్ అనే 2 వ్యక్తులకు మాత్రమే తెలుసన్నారు ఎస్పీ. ఫర్దర్గా మేము మాకు వచ్చే డౌట్స్ డాక్టర్స్కి కానీ లేకపోతే ఫోరెన్సిక్ వాళ్ళకి కానీ ఎంఏ ఇన్స్పెక్టర్కి కానీ అడుగుతాము. తర్వాత వాళ్ళు ఫైనలైజ్ చేసిన ఒపీనియన్ మీద వీ విల్ డ్రా ఏ కంక్లూజన్. ఈయన రాజమండ్రి ఎందుకు వచ్చారు అన్నది ఒక ఇది. సో ఈయన వీరి పాప పేరుతోటి ఒక సైట్ కొన్నారు నామవరం దగ్గర. ఈ నామవరంలో కొనడానికి ఆకాష్ అండ్ జాన్ అనే ఒక ఇద్దరు, అది లాస్ట్ టైం వచ్చినప్పుడు వారికి చెప్పారు, నేను ఇక్కడ బైబిల్ మిషన్ సంబంధించి ఒక బిల్డింగ్ కడదాం అనుకుంటున్నామని చెప్తే దాన్ని అక్కడ ఒక లేఅవుట్లో పెట్టారు. దానికి సంబంధించి వీరికి నేను వస్తున్నాను ఆకాష్కి చెప్పారు, జాన్కి చెప్పారు. వెల్డింగ్ చేయాలి అక్కడ, వెల్డింగ్ చేసుకోవడానికి, అందుకు గాను ఆ బిల్డింగ్ కట్టుకోవడానికి చూసుకోవడానికి గాను ఒక హౌస్ కూడా అద్దెకి తీసుకున్నారు. 8,500 రూపాయలకి ఒక హౌస్ అద్దెకి తీసుకున్నారు. ఆయనకి పేమెంట్ కూడా ఇచ్చారు. సో ఈ జాన్ అండ్ ఆకాష్కి వీరిద్దరికి మాత్రమే ఇప్పుడు మేము ఇంతవరకు ఎగ్జామిన్ చేసిన వారిలో వీరిద్దరికీ తెలుసు ఆయన రాజమండ్రి వస్తారని. అపార్ట్ ఫ్రమ్ దిస్ వైఫ్కి తెలుసు, వైఫ్కి మాత్రమే తెలుసు. సో ఈ ముగ్గురిని కూడా మనము అడిగితే వీరి ముగ్గురు తెలుసు. మిగిలిన వారు రామ్మోహన్ ఫస్ట్ క్రైమ్ సీన్కి వచ్చిన ఆయన కానీ వారెవరికి కూడా ఈయన రాజమండ్రి వస్తున్నట్టు తెలియదు. సో తర్వాత పోస్ట్ ఇన్సిడెంట్ తర్వాత వారికి తెలిసింది అంతే. సో రాజమండ్రి వచ్చే ఇన్ఫర్మేషన్ ఉండాలి కదా అని ఎవరైనా ఇచ్చేయాలంటే వీఆర్ గెటింగ్ రికార్డెడ్ ఆల్సో. సో వారెవరు కూడా అనుమానం ఏమైనా ఉందంటే ఇంతవరకు కూడా వ్యక్తం చేయలేదు ఫ్యామిలీ మెంబర్స్.